ట్రెండ్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10 వరకు. బయట మోహన్ బాబు గారి గురించి ఇప్పుడున్న అంటే ఇప్పుడే కాదు గత ఎప్పుడూ కొన్ని ఉంది. సంవత్సరాలుగా ఆయన మీద ఒక నెగెటివ్ క్యాంపెయిన్ అయితే నడుస్తూనే ఉంది. ఎప్పుడు నడుస్తుంది. బట్ మీలాంటి పెద్దలు గాని, వారి సమకాలీకులు గాని, ఆయన్ని కలిసిన వ్యక్తులు గాని, ఆయనతో కలిసి ప్రయాణించిన మనుషులు గాని, ఆయన గొప్ప వ్యక్తిత్వం గురించి చెప్తూ ఉంటారు. అవును. మీ కెరీర్‌లో దగ్గరుండి తీసుకెళ్ళి మీ చేత కలెక్టర్ గారా? ఏ సినిమాతో కలెక్టర్ గారు, కలెక్టర్ గారు. కలెక్టర్. ఆ! నువ్వు ఈ పాఠాలు కూడా రాయాలి, రాయాలి. ఇండస్ట్రీలో సర్వైవ్ ఆ, అవ్వాలి అంటే ఆ, రాపిచ్చిన వ్యక్తి. ఆ, బెదిరించి రాయించిన వాడు ఒక బెదిరించారా? రకంగా. ఏమది, హలో, ఏం సుద్దాల్లా, సుద్దాల్, మిస్టర్ తేజ్, సార్ సార్ నమస్కారం. ఫస్ట్ పని అది, లైఫ్లో ఫస్ట్ పని. ఎక్కడున్నావు? పలానా దగ్గర ఉన్నా. నువ్వు మా గురువుగారి పాటలే రాస్తే ఇంటికి వెళ్ళిపోయి గుడ్డు పెట్టుకోవాల్సి ఉంటుంది. హ్మ్. కాదు, ఫుడ్ పెట్టాలి ఇక్కడ. నా పాటలు రాయి, నీకు ప్రతి నెలకు పాటలు ఉంటాయి హ్మ్. అంటే. సార్ మీరు అవకాశం ఇచ్చి చూడండి సార్, రాస్తాను. అయితే నేను క్యాసెట్ పంపిస్తున్నాను, హ్మ్. నాకు 2 పల్లవులు రాసి పంపు. అందులో ఒకటి బాగుంటే అది నువ్వే రాస్తావు, లేదనుకుంటే నీకు నాకు రామ్ రామ్ అన్నాడు. హ్మ్. మీరు మీరు ఇవ్వండి సార్ అన్న. మరి ఛాన్స్ ఇవ్వడం ఆషామాషిగా ఏదో ఇచ్చేయడం కాదు. మళ్ళీ టెస్ట్. టెస్ట్ ఉంటుందిగా. హ్మ్. టెస్ట్ ఎందుకు టెస్ట్ ఉంటుందంటే, ఇది నీ మొహమాటానికో నా మొహమాటానికో నడిచేది కాదు సినిమా. హ్మ్. సినిమా అనేది మన ఇద్దరి మధ్యన బంధం ఉంటే మీరు మా ఇంటికి భోజనం చేయండి, మేము ఇంటికి వచ్చి భోజనం చేస్తాం. ఇక్కడ కాదు కదా. హ్మ్. ఏం పంపించారు సార్? ఆయన పంపించండి కోటి గారు దానికి. హ్మ్. నన్ను నానని నానని నారని నారె నరరి నన్నని నన్నని నారె నరరి అన్నాడు. అప్పుడు నేను చాలా తీవ్రంగా దాసరి గారికి రావుడు దర్బారో ఏదో బ్రహ్మాండమైన పాటలు రాస్తాను, మా నాన్న జానర్లో రాస్తున్నా. హ్మ్. అది ఇచ్చినారు ఆయన. హ్మ్. నేను నేను ఆయన 2 రాయమని కానీ నేను ఒకటే రాశా. దొంగ జాబిని ఇచ్చిపో పెదవితో జున్ను పలారం రంగసానిలా అందుకో నన్నని తాన ప్రసాదం అని రాశాను. హ్మ్. దొంగ జాబిలి ఆయనకు నచ్చింది. అంటే ఆ ఎక్స్ప్రెషన్‌లో హ్మ్. ఆయనకు ఆ 'అంగ' అనే మాట ఉంది కదా. దొంగ జాబిలి రంగసానిలా, ఆ 'అంగ' అంటే బిందుపూర్వక 'గ' అంటాం మేము. హ్మ్. 'ఇంగ' అనే పాట. ఆ బిందుపూర్వక 'గ'ను నేను ప్లే చేశాను. కారణం, నేను అంతకు పూర్వము నేను చదువుకున్న జ్ఞానం. నన్నయ్య నుండి నారాయణ రెడ్డి గారి దాకా వివిధ కావ్యాల్లో పాత్రకు తగినట్టుగా, సన్నివేశం తగినట్టుగా వాళ్ళు ఏ పదాలు వేసినారో నేను కంట దగ్గనంగా నేర్చుకొని ఉన్నాను. హ్మ్. ఇక్కడ మోహన్ బాబు గారు అడగానే నాకు అర్థమైపోయింది. తనకేం కావాలి, తన జోనర్ ఏంటో అర్థమైపోయింది. ఎట్లా ఆయన చెవిని పట్టుకోవాలన్నది అలా ఓకగా వచ్చేసింది. జంగమరాలి బట్టి అని శ్రీనాథుడు అంటాడు ఒక దగ్గర. సార్. ఒక భూత పద్యం ఉంటుంది, జంగమరాలి బట్టి అని. మిగతా నేను చెప్పను. అలా గా ఉపయోగించిన నేను ఇంగమ హ్మ్. అలా అనమాట. ఆ అంగమ అనేది ఒక పంచులా ఉంటది శృంగారానికి అన్న సంగతి నేను నాకు ముందే తెలుసు. దాన్ని ఔచిత్యం అంటారు. హ్మ్. ఔచిత్యంగా ఏ రసానికి ఏ పదాలు ఉపయోగించాలి, అది నేను ఉపయోగించా. రంగసానిలా అందుకో పెదవితో కొత్త ప్రసాదం. ఇలా ఆయన 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 నచ్చిందప్పుడు. ఆయన నచ్చింది. ఓకే పల్లవి అన్నాడు. హ్మ్. ఓకే పల్లవి ఓకే, నువ్వు తిరుపతికి వచ్చేసేయి గురువుగారి పని అయిపోయినాక. ఆ! నేను ఇక్కడ గురుగారి పని చూసుకొని ఆయన నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోయాను. ఆయన నన్ను కాపాడినాడు. కాపాడినాడు. నిజంగా కూడా ఆయన నన్ను కాపాడకపోతే నేను ఇంతకాలం ప్రయాణం చేసేవాడిని కాదు. సార్. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, దాసరి గారు, మోహన్ బాబు గారు, మా శ్రీహరి గారు, వీళ్ళు నన్ను ఒక రవ్వ నా ఓ 20 ఏళ్ళు కావడానికి నాకు తోడ్పడినారు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా రాఘవేంద్రరావు గారు, తర్వాత మిగతా రైటర్లు కృష్ణవంశీ గారు, రాఘవేంద్రరావు గారు, చాలామంది, రాజమౌళి గారి దాకా. సార్. రాఘవేంద్రరావు గారి నుంచి రాజమౌళి దాకా వాళ్ళందరూ మనకు గౌరవనీయులే వాళ్ళందరూ. వాళ్ళందరూ మనల్ని అద్భుతంగా మన నుంచి రాబట్టుకున్న వాళ్ళే. కానీ మనకు ఒక కృతజ్ఞత ఉంటదిగా. సార్. ఒక కృతజ్ఞత ఉంటది కదా. ఆ కృతజ్ఞత అనేది మాత్రం ఉంటది. అలాగే 'ఠాగూర్' సినిమాలో చిరంజీవి గారు ఆయన వద్దులే ఎదురు గారు రాస్తారులే అంటే అయిపోయింది కదా. బట్ మనకు జాతీయ అవార్డ్ వచ్చింది. హ్మ్. అలా అలా కొంత మన మీద సాభిప్రాయం కావచ్చు, మన పట్ల ఒక ప్రేమ కావచ్చు, వాత్సల్యం కావచ్చు, అలా జరిగింది. మీ ఈ ఇంకా మిగిలి ఉన్న సినిమా ప్రయాణం గురించి మాట్లాడుకునే ముందు నాకో చిన్న డౌటు. మీ సాహిత్య ప్రక్రియ అంతా మీరు చిన్నప్పటి నుంచి చూసింది, నేర్చుకుంది, అలవరుచుకుంది, అలవాటు చేసుకుంది అంతా గూడా ఒక ఉధృతమైన సాహిత్యం. అవును. ఎంత లేదన్నా. అవును. మీ మీద అసలు చలం ప్రభావం లేదా? చాలా మంది చలము ప్రభావం దండిగా ఉంది. నేను రాసిన ప్రతి స్త్రీ మీద నేను రాసిన ప్రతి పాట. హ్మ్. నాకు మొట్టమొదటి నంది అవార్డ్ వచ్చిందే స్త్రీ మీద రాసిన పాట కదయ్యా. ఆ! ఆడకూతుర నీకు అడుగడుగున వందనం,
అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. రక్త చందనం అని ఎందుకు అనాలి? అక్కడ హరిచందనం అనొచ్చు కదా. రక్తచందనమే కదా. రక్తచందనం మనిషి గురించి రాస్తున్నాము, రక్త చందనం అన్నాము. కరుగుతున్న హరిచందనం ఎట్లా? ఇదేమన్నా శోభనం గదిలో పాట. తనువా హరిచందనమా అని ఒక కృష్ణాస్తి గారు రాశారు. అక్కడ ఆ శోభనం గదిలో అది హరిచందనం అవుతుంది తనువు. ఇక్కడ ఇక్కడ స్త్రీ జీవితం గురించి రాస్తున్నాం, అది రక్తచందనమే. ఈ ఈ దీన్ని ఏమంటారు మీరు? ఈ ఔచిత్యం అంటారా, లేదా ఈ లోతైన రహస్యం అంటారా? ఇది నేను సినిమా రంగంలోకి రాకముందే నేను నేర్చుకున్నాను. ఎక్కడ ఏ పదాన్ని ఉపయోగించాలో తెలియకపోతే సినిమా రైటర్గా నిలబడలేడు. నిలబడ్డారు అంటే తెలిసిన వాళ్ళు నిలబడతారు. అలా చలం గారి గురించి ఎందుకు అడిగానంటే, చలం గారి గురించి చాలా మందిలో చాలా పెద్ద అపోహ ఉంటది. ఆయన రాసిన స్త్రీ మీద రాసిన ఆ పుస్తకాలు అయితే ఆయన రాసిన విధానం మొదలు పెడతాడు కదా. నన్ను లేచిపోయినావు అంటే నా మనసు కష్టంగా ఉంటుందని రాజేశ్వరి వాక్యంతో స్టార్ట్ అవుతుంది. రాజేశ్వరి క్యారెక్టర్ షాక్ అయిపోతాం మనం. నన్ను లేచిపోయినానంటే, నేను లేచిపోయినానని నన్ను ఎవరైనా అంటే నా మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే వారిని ఏం మొదలు పెట్టడం? అది అసలు మొత్తం ఒకసారి పటాలమని పగిలిపోయింది నా వేళ్ళు ఇట్లా తీసి చూడగానే. ఇక అంతే, మైదానం వదల్లా, ఆ మైదానంలో ఉండిపోయారు. చలం మైదానాన్ని దొంగచాటుగా దిండు కింద పెట్టుకొని చదువుకున్న చదివిన అసూర్యం పశ్యలు చాలా మంది ఉన్నారు. మనం సామాజిక వర్గం అని అసూర్యం పశ్య అందాం అంటే ఎండకన్నెరుగని అమ్మాయిలు అందాం. అసూర్యం పశ్యలు చాలా మంది ఉన్నారు. నా దృష్టిలో అంటే చలం పుస్తకాలు చదివానని విడాకులు ఇచ్చిన భర్త మహాశయులు ఉన్నారు. కానీ నా దృష్టిలో సార్, స్త్రీని చలం అర్థం చేసుకున్నంత గొప్పగా మరి ఎవరు అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది. నేను కరెక్టేనా? సత్యం. స్త్రీకి శరీరం ఉంది, దాన్ని వ్యాయామం చేయనివ్వండి. స్త్రీకి మెదడు ఉంది, ఆలోచన ఇవ్వనివ్వండి. స్త్రీకి స్వేచ్ఛ ఉంది, బంధనాలు వేయకండి. ఇది కదా స్త్రీ పుస్తకంలో రాసిన మొదటిది. అట్లాగే తెన్నటి హేమలతాదేవి ఉంటుంది, ఒక ఆమె అద్భుతమైన నవలు రాసింది. ఆమె ఒక దగ్గర రాస్తుంది, విధాతకి విడదీయరాని ఆత్మీయతకి విశ్వ చలనానికి మూల కారణం స్త్రీ అని మొదలు పెడుతుంది రక్తపంకం అనే నవల లోపల. విధాతకి విడదీయరాని ఆత్మీయతకి విశ్వ చలనానికి ఆధారం స్త్రీ అని స్టార్ట్ అవుతుంది. ఆ వాక్యం ఇంకా నాకు గుర్తుంది. బహుశా నేను ఇది 10th క్లాస్లో చదివి ఉంటాను. నా అదృష్టం ఏంటంటే మా ఇంట్లో అద్భుతమైన లైబ్రరీ ఉండడం. మా నాన్న అనకూడదు కానీ మా నాన్న ఇటువైపు ఈ పుస్తకాలు చదివేవాడు కాదు. ఆయన ప్రజలు, గోర్కి, అమ్మ, ఇవి ఉంటుంది కదా, ఉక్కుపాదము, ఇలాంటి మార్క్సిజం నేపథ్యంలో వచ్చే నవలలు ఉంటాయి కదా, కొడవడగంటి గుణపరావు, ఈ చదువు ఇలాంటి బాగా అమ్మ నాన్న అది ఇష్టం. కానీ మా నాన్న అనేక పుస్తకాలు తెచ్చేవాడు. లక్కీగా అవి నేను చదివేవాడిని. మా అమ్మకి ఇష్టం, మా నాన్నకి ఇష్టం ఉండదు, మా అమ్మకి ఇష్టం. మా అమ్మ ఏదైనా ఇష్టమే. తెన్నటి హేమలద్దాలు చదువురా బాబు, మంచిగా ఉంటుంది, అది ఎంత బాగా మారుతుంది. గాలి పడగలు నీటి పడగలు ఒక నవల ఉంటుంది. ఇట్లాంటివన్నీ మా అమ్మ చదివించింది. మా అమ్మ మిషన్ కుడుతూ, ఆమె మిషన్ కుట్టుకుంటూ నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని చదువుమనేది. నేను బిగ్గరగా చదివేవాడిని. మిషన్ కుట్టు కంటే పై స్థాయిలో చదవాలి కదా వినడానికి. మా అమ్మ వింటూ ఉండేది. కాబట్టి ఆ కొంచెం మందర స్థాయిలో చదవడం అనేది అలవాటు చేసింది మా అమ్మ. కాబట్టి నేను ఎవరు చదవమన్నా కూడా ఈ కూని రాగాలుగా ఉండదు నాది. అది దాసరి గారు కానివ్వచ్చు, రాజమౌళి గారు కావచ్చు, చిరంజీవి గారు కూడా ఇట్లాగే వినిపించారు. అగ్ని నేత్రమహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడా అని వినిపించాను ఆయనకి పాట అయిపోయినాక. ఆయన చూసి, అశోక్ చూడు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నాడు. దట్ ఇస్ ద ఫస్ట్ అవార్డ్ టు మీ. ఆ తర్వాత నేషనల్ అవార్డు. అది ఆ అలవాటు, ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది నాకు మా అమ్మ నాకు బిగ్గరగా చదవనా, చదివేది స్పష్టంగా చదవాలి, తప్పు లేకుండా చదవాలి, ఆత్మవిశ్వాసం కనిపించాలి అని చెప్పేది మా అమ్మ. అలా చదువుతూ ఉండేవాడిని. ఇవన్నీ నాకు తెలియకుండానే